హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 902. ఈరోజు డేట్ 29th November 2021. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేలోకి వెళ్తే మీకు రెండు డీల్స్ చెప్తాను. రెండు కూడా సూపర్ డీల్స్. ఒకటేమో ఏసర్ బ్రాండ్కి సంబంధించిన ఒక 21.5 inches ఫుల్ హెచ్డి మానిటర్ ఇది. సో దీని రెగ్యులర్ ప్రైస్ 17,500 దాకా ఉంటుంది. కానీ ఈరోజు అమెజాన్లో మీకు కేవలం 10,999కి అవైలబుల్గా ఉంది. నియర్లీ మీకు ఒక 6,500 రూపాయలు డిస్కౌంట్ అయితే అవైలబుల్గా ఉంది. ఎక్సలెంట్ డీల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక రెండోది ఎలికా బ్రాండ్కి సంబంధించిన ఒక చిమ్నీ ఉంది. ఇది మీకు 60 centimeters చిమ్నీ అనమాట ఇది. సో దీని రెగ్యులర్ ప్రైస్ 6,500 దాకా ఉంటుంది. కానీ ఈరోజు 1,500 రూపాయల కూపన్ అయితే దీని మీద అప్లై అవుతుంది. అది కూడా సూపర్ డీలే. లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి ఎవరైతే ఇలాంటి ప్రొడక్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో. అండ్ ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్స్ కోసం మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోయిన అక్కడ నుంచి మీరు నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక ఈ రోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ దయచేసి చివరకు చూడండి, లైక్ చేయండి. లైక్స్ బాగా తగ్గించేశారు. లైక్స్ కూడా ఉంచితే కొంచెం మాకు ఉల్లాసం అనేది కొంచెం బెటర్గా ఉంటుందన్నమాట. హోప్ అండర్స్టాండ్. ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ రోజు మన టెక్నిక్స్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి రిలయన్స్ జియో బాబాయ్ కూడా బాంబు పేల్చేసిండు. అండ్ వీళ్ళకి సంబంధించిన ప్రీపెయిడ్ ప్లాన్స్ మీద 20% వరకు ప్రైస్ అనేవి పెంచేశారు. ఆల్రెడీ ఈరోజు నేను మార్నింగ్ ఒక వీడియో చేశాను. సో ఇక్కడ ఒకసారి చెక్ చేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లోను అలాగే ఇక్కడ ఇస్తాను కార్డ్స్లో కూడా. సో ఏ ప్లాన్ మీరు ఇంతకుముందు ఏ ప్లాన్లో పడుతున్నారో దానికి ఎంత పే చేయాలనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. అలాగే దాంట్లో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మూడింటిని కంపేర్ చేస్తూ కూడా చెప్పాను, ఎయిర్టెల్ అలాగే వోడాఫోన్ ఐడియా అలాగే జియో. సో ఆ వీడియో చూస్తే మీకు ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. మీరు ఏ ప్లాన్లోకి వెళ్ళటం బెటర్, ఏ నెట్వర్క్లోకి వెళ్ళటం బెటర్ అని మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ కార్డ్స్లో లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ మనకి మోటోలో ఫైనల్గా ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తుంది, మోటోలో G31. సో దీని ప్రైసింగ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ టెంప్టింగ్గా కూడా ఉంది. బేస్ వేరియంట్ 4GB ప్లస్ 64GB మాత్రం నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. 12,999 రూపాయలకి ఈ స్పెసిఫికేషన్స్ అంటే యాక్సెప్ట్ చేయొచ్చు. అది కూడా మోటోలో బ్రాండింగ్. అండ్ మీకు స్టాక్ ఆండ్రాయిడ్ అలాగే AMOLED స్క్రీను అలాగే మంచి కెమెరాస్ మంచి ఫీచర్స్తో వీళ్ళు దీన్ని తీసుకొచ్చారు. సో దీంట్లో 6.4 inches ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్తో AMOLED స్క్రీన్ ఉంటుంది. అండ్ దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు MediaTek Helio G85 ప్రాసెసర్ యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ 50+8+2, ఫ్రంట్ సైడ్ 13 MP కెమెరా, 5000 mAh బ్యాటరీ విత్ 20 watts ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ లాంచ్ అయింది. 111 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. సో దీంట్లో 4GB ప్లస్ 64GB వేరియంట్ 12,999 పెట్టారు. అలాగే 6GB ప్లస్ 128GB వేరియంట్ మాత్రం 14,999 పెట్టారు. డిసెంబర్ 6వ తారీఖు నుంచి మీకు ఫ్లిప్కార్ట్ ద్వారా ఇవి సేల్లోకి అయితే రానున్నాయి. అండ్ ఇంట్రొడ్యూసరీ ఆఫర్ కింద కార్డ్ ఆఫర్ లాంటివి అయితే ఏమీ వీళ్ళు ఇవ్వలేదు ప్రజెంట్గా. మేబీ మీరు సేల్లోకి వచ్చిన రోజుకి ఒక క్లారిటీ అయితే రావచ్చు. ఎంత లేదన్నా ఏదో ఒక కార్డ్ ఆఫర్ మీద వీళ్ళు ఈ ఆఫర్ అయితే ఇస్తారు ఖచ్చితంగా. సో నన్ను అడిగితే బేస్ వేరియంట్ మాత్రం చాలా యాక్సెప్ట్ చేయదగ్గ ప్రైజే, మంచి ప్రైజింగ్లో తీసుకొచ్చారు. అది కూడా AMOLED స్క్రీన్ అండ్ మంచి బిల్డ్ క్వాలిటీతో, స్టాక్ ఆండ్రాయిడ్ యూఏతో, ఎలాంటి యాడ్స్ లేకుండా క్లీన్ ఆండ్రాయిడ్ కావాలనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. నెక్స్ట్ మనకి జియో వెరీ సూన్ మనకి ఒక ట్యాబ్లెట్ని లాంచ్ చేయబోతుంది, అలాగే ఒక ల్యాప్టాప్ని లాంచ్ చేయబోతుంది. జియో ట్యాబ్లెట్ అలాగే జియో బుక్. ఈ జియో బుక్ చాలా రోజుల నుంచి మన నోట్లో నాంతంత పేరే, చాలా రోజుల నుంచి లీక్స్ డిజైన్స్ అన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. మరి ఇది కూడా సూన్ లాంచ్ కాబోతుంది. అండ్ జియోకి సంబంధించి ఒక ట్యాబ్లెట్ కూడా రాబోతున్నట్టు ఈరోజు ఇంకొక కన్ఫర్మేషన్ అయితే కనిపించింది. నెక్స్ట్ మనకి ఒప్పో ఆల్రెడీ ఒక ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ మీద వర్క్ చేస్తుందని చాలా రోజుల నుంచి మనకి లీక్స్ ఉన్నాయి కదా. సో ఈ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన పేరు అనేది ఇప్పుడు మనకి కన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. సో దీని పేరు ఏంటంటే ఒప్పో ఫైండ్ N సిరీస్ 5G అనమాట. అంటే N5G అనే పేరుతో వస్తుంది. సో ఫ్యూచర్లో వచ్చేవాడికి N1 N2 ఇలాంటి ఏమైనా పేర్లు ఇస్తారో లేకపోతే ఇంకెలా ఉంటుందని తెలియదు, కానీ దీని పేరు మాత్రం ఫైండ్ N సిరీస్ 5G అనే పేరుతో ఇది రాబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే ఒప్పో వెరీ సూన్ మన ఇండియాలో ఒప్పో F21 సిరీస్ని కూడా లాంచ్ చేయబోతుంది. సో దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు కనిపిస్తుంది. మేబీ జనవరి ఆర్ ఫిబ్రవరిలో మనం ఈ F21 సిరీస్ని మన ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేబీ రెనో సిరీస్ బిఫోరా, రెనో సిరీస్ తర్వాత అనేది మాత్రం సూన్ ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి రియల్మీ జనవరి మంత్లో మన ఇండియాలో Realme 9 సిరీస్ని లాంచ్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు Realme 9Aకి సంబంధించిన కొన్ని కన్ఫర్మేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఈ Realme 9 సిరీస్లో మనకి మొత్తం ఒక 4 లేదా 5 ఫోన్లు ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో జనవరి మంత్లో మాత్రం ఈ Realme 9 సిరీస్ మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అనమాట. అలాగే రియల్మీ ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తుంది, రియల్మీ GT మాస్టర్ ఎడిషన్లో ఒక కొత్త కలర్ వేరియంట్ని తీసుకురాబోతున్నట్టు ఈరోజు మాధవ్ సైత్ అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. దీని పేరు డే బ్రేక్ బ్లూ అనమాట.
సో దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ అయితే ఈరోజు మాదర్స్ అయితే ఇచ్చారంటే వెరీ సూన్ ఇది మనకి సేల్లోకి అయితే వస్తుంది. రియల్మీ వెబ్సైట్లోనూ అలాగే ఫ్లిప్కార్ట్లో దీన్ని మీరు సేల్లోకి తీసుకురావచ్చు అనమాట. అండ్ రియల్మీకి సంబంధించిన నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ఫైనల్గా ఈరోజు లీక్ అయిపోయింది. అండ్ అఫీషియల్గా ఈరోజు రియల్మీ కంపెనీ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు. అటు చైనీస్ హెడ్ స్కైలీ ఉన్నారు కదా, ఆయన కూడా కన్ఫర్మ్ చేస్తారు. అలాగే మన ఇండియాకి సంబంధించిన పబ్లిక్ రిలేషన్స్ ఉంటారు కదా కౌస్తబ్, ఆయన కూడా కన్ఫర్మ్ చేస్తారు. GT2 Pro అనేది అఫీషియల్గా మనకి వెరీ సూన్ లాంచ్ కాబోతుంది. మేబీ జనవరి మంత్లో మన ఇండియాలో దీన్ని ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అండ్ ఆన్ లీక్స్ ఈరోజు దీనికి సంబంధించిన డిజైన్ మొత్తాన్ని లీక్ చేశారు, స్పెసిఫికేషన్స్ కూడా కన్ఫామ్గా ఆయన లీక్ చేశారనమాట. సో డిజైన్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, చూడటానికి మాత్రం చాలా చాలా స్టైలిష్గా ఉంది. నన్ను అడిగితే ఈ డిజైన్ ఎలా ఉందంటే వీళ్ళకి సంబంధించిన అంటే వీళ్ళ పేరెంట్ బ్రాండ్ అయిన ఒప్పోకి సంబంధించిన Find X3 సిరీస్లో Find X3 డిజైన్ ఉంటుంది, బ్యాక్ సైడ్ కెమెరా బంపు ఉబ్బినట్టు ఉంటుంది అదొకటి. ప్లస్ రీసెంట్గా లాంచ్ అయిన Google Pixel 6 సిరీస్లో స్ట్రిప్ ఉంది కదా మనకి, హారిజాంటల్ స్ట్రిప్, కెమెరా స్ట్రిప్. సో ఆ రెండింటిని కలిపితే ఎలా ఉంటుందో ఇది ఎలా ఉంటుందన్నమాట. చూడటానికి మాత్రం చాలా స్టైలిష్గా కొంచెం డిఫరెంట్గా ఉంది, కొంచెం కొత్త లుక్తో వీళ్ళు తీసుకురాబోతున్నారు. అండ్ దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్ డీటెయిల్స్ ఒకసారి వెళ్తే దీంట్లో 6.78 ఇంచెస్ క్వాడ్ HD+ రిజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ Qualcomm Snapdragon 8 Gen 1తో ఇది రాబోతుంది. అలాగే బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరా ఉంటాయి, 50+50+8 అనమాట. 50 మెయిన్, 50 అల్ట్రా వైడ్, 8 ఏమో టెలిఫోటో లెన్స్. ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మీకు 5000 mAh బ్యాటరీ విత్ 125 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ రాబోతుంది. అండ్ దీనికి సంబంధించిన ప్రైసింగ్ కూడా ఇంతకుముందు వీళ్ళు కన్ఫర్మ్ చేశారు, 50,000+ మార్కెట్లోకి మేము ఎంటర్ అవుతున్నట్టు. అండ్ ఇప్పుడు ఆన్లిక్స్ చెప్పిన దాని ప్రకారం ఇది $700 ఉంటుందని చెప్తున్నారు. $700 అంటే నియర్లీ మనకి 55,000 వరకు అయితే ఈజీగా ఉంటుందన్నమాట. మరి మన ఇండియాలో కూడా అంతే ప్రైస్లో పెడతారా లేదా అనేది తెలియదు, కానీ జనవరి మంత్లో ఇది గ్లోబల్గా అలాగే మన ఇండియాలో లాంచ్ కాబోతున్నట్టు ఈరోజు వీళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ మనకి MediaTek నుంచి MediaTek డిసెంబర్ 16వ తారీఖున MediaTek ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ లాంచ్ చేయబోతుంది. MediaTek D9000 అనే ప్రాసెసర్ అనమాట. మేబీ ఇది మనకి Qualcomm Snapdragon 8 Gen 1కి కాంపిటీటర్ ప్రాసెసర్ అవుతుందా లేదనేది వెరీ సూన్ మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ అయితే MediaTek వాళ్ళు ఈరోజు ఇచ్చారు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ ఈరోజు మన ఇండియాలో ఒక కొత్త ఛార్జర్ని లాంచ్ చేస్తుంది. ఇది 35 వాట్స్ ఛార్జర్ అలాగే డ్యూయల్ పోర్ట్ ఛార్జర్ అనమాట. సో ఈ ఛార్జర్ ద్వారా మనకి అల్టిమేట్గా వచ్చే అవుట్పుట్ 35 వాట్స్ ఉంటుంది. అండ్ ఎవరైతే 15 వాట్స్ ఫోన్స్ వాడుతున్నారో, 25 వాట్స్ ఫోన్స్ వాడుతున్నారు, 35 వాట్స్ వరకు ఫోన్స్ వాడుతున్నారు, సో వాళ్ళకి ఈ ఛార్జర్ అనేది సూట్ అవుతుంది అనమాట. రీసెంట్గా చాలా ఫోన్స్, సామ్సంగ్ ఫోన్స్ మనకి ఫ్లాగ్షిప్ ఫోన్స్ కూడా 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో వీళ్ళు లాంచ్ చేశారు, కానీ మనకి ఛార్జర్ మాత్రం 15 వాట్స్ ఛార్జర్ బాక్స్లో ఇచ్చారు కదా. సో అలాంటి ఫోన్స్ కొన్ని వాడుతున్న వాళ్ళకి కొంచెం బెటర్గా ఫాస్ట్ ఛార్జింగ్ కావాలనుకుంటే ఈ ఛార్జర్ అయితే సూట్ అవుతుంది. కానీ దీని ప్రైస్ ఎంత తెలుసా, $2,299 పెట్టారు. అది కూడా సామ్సంగ్ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ మీరు ఈ ఛార్జర్ కొనుక్కోవాలనుకుంటే సామ్సంగ్ వెబ్సైట్లోకి వెళ్ళి పర్చేజ్ చేయండి. ఇక ఈరోజు యాప్ ఆఫ్ జేలోకి వెళ్తే మీకు ఒక మంచి లాంచర్ గురించి చెప్తాను. దీని పేరు స్టార్ లాంచర్ అండ్ దీని ప్రైస్ $150. ఈ రోజు నుంచి మీకు 1 డే పాటు ఫ్రీగా సేల్లో ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. రేటింగ్ 4.1 ఉంది, సైజు 2 MB వరకు ఉంటుంది, డివైస్ టు డివైస్ వ్యారీ అవుతుంటుంది. అలాగే డౌన్లోడ్స్ కూడా సూపర్గా ఉన్నాయి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పుడు సపోర్ట్ చేస్తుండండి. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దయచేసి కొంచెం సబ్స్క్రైబర్స్ని ఇంప్రూవ్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.